అయ్యో బాబోయ్, ఎంత కథ ఇది! ఒక పెద్ద మెట్రాయిడొచ్చి లోకం మొత్తం నాశనం చేసిందంట. అంతా బుగ్గిపోయింది. ఇక మిగిలిన కొంచెం మంది ఒక చిన్న ఊరిలో బతుకుతున్నారు. వాళ్లంతా ఒక చర్చికి భక్తులు. అక్కడున్న ప్రీస్ట్ పెద్ద గొప్పోడు, పాట్రియార్క్ అంటారు. అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఎవరైనా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఆ ఊరిలో గ్రే అని ఒక విచ్చుంది. ఆమె అందరి కోరికలు తీరుస్తుంది. ఇప్పుడు చర్చివాళ్లు ఎందుకనోగాని అందరూ గ్రే దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. అందుకే పాట్రియార్క్ ఒక ఎన్ఫోర్సర్ని పిలిచి గ్రేని చంపమని ఆర్డర్ వేస్తాడు. ఆ ఎన్ఫోర్సర్ అందరి ముందే గ్రేని చంపేస్తాడు. ఆమె కాళ్లు కింద ఉన్న సపోర్ట్ తీసేస్తే ఆమె కింద పడిపోతుంది. ఎన్ఫోర్సర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే గ్రే తన మ్యాజిక్ చూపిస్తుంది. ఒక ఎన్ఫోర్సర్ని హిప్నటైజ్ చేస్తుంది. అతనికి తాను చచ్చిపోతున్న ఇల్యూషన్ చూపిస్తుంది. అతన్ని చంపడానికి తన రోప్కి బుల్లెట్ కలుస్తాడు. కాని అసలకి ఆ బుల్లెట్ గ్రే రోప్కి తగులుతుంది. అంతే, గ్రే అక్కడ నుంచి తప్పించుకుపోతుంది. తర్వాత గ్రే మళ్ళీ అతనికి ఒక ఇల్యూషన్ చూపిస్తుంది. గ్రే తనవైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. గ్రేని చంపడానికి అతను మళ్ళీ బుల్లెట్ కలుస్తాడు. చూస్తే అతను తన పక్కన ఉన్న సోల్జర్ని చంపేశాడు. ఆ సౌండ్ వినగానే ఎన్ఫోర్సర్ మళ్లీ వస్తాడు. వచ్చిన వెంటనే గ్రే కంట్రోల్లో ఉన్న ఆ సోల్జర్ని చంపేస్తాడు. తరువాత గ్రే కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. కాని గ్రే ఎక్కడా కనపడదు. ఆమె అక్కడే దాక్కుని ఉంది. కాని అతను గ్రే ఇక్కడ లేదు అని అందరికీ చూపిస్తాడు. తరువాత అక్కడే నిలబడి ఎన్ఫోర్సర్ సోల్జర్స్ అందరినీ ఒక్కొక్కరిని చంపేస్తాడు. ఎన్ఫోర్సర్ మెడకు కత్తి పెట్టినప్పుడు ఎన్ఫోర్సర్ నన్ను చంపమని అడుగుతాడు. కాని గ్రే అతన్ని చంపదు. ఇన్స్టెడ్ తాను తనని చంపుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్ కట్ అయితే బాయ్స్ కనిపిస్తాడు. అతను ఒక టన్నెల్ పక్కన నుంచి వెళ్తున్నాడు. సడన్ గా చాలా డాకాయిడ్స్ అతన్ని అటాక్ చేస్తారు. అతని ఓన్ గన్ కూడా తన గుర్రం నుంచి కిందకి లాగడానికి ట్రై చేస్తుంది. సడన్ గా 2 మొఖాలు ఉన్న స్నేక్ వచ్చి ఆ డాకాయిడ్ని చంపేస్తుంది. తరువాత బాయ్స్ మిగిలిన డాకాయిడ్స్ తో పోరాడుతాడు. తన స్కిల్స్ తో ఒకరిని చంపితే తన గన్తో ఒకరిని కాల్చేస్తాడు. ఇలా అన్నీ మేనేజ్ చేస్తుంటే బాయ్స్ సాధారణమైన మనిషి కాదు అని తెలుస్తుంది. అతను ఒక బౌంటీ హంటర్. తన పనిలో చాలా గొప్పోడు. మళ్లీ గ్రే కనిపిస్తుంది. ఆమె క్వీన్ని, తన స్పెషల్ మ్యాన్ని కలవడానికి వచ్చింది. అసలకి క్వీన్కి గ్రే ఒక షేప్ షిఫ్టర్ పవర్ని తీసుకురావాలని ఉంది. గ్రే క్వీన్ని పెద్ద ప్రైజ్ అడుగుతుంది. నెక్స్ట్ ఫుల్ మూన్ వరకు మీ పని చేస్తా అని చెప్తుంది. అది ఇంకా 6 రోజులే ఉంది. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపయ్యాక క్వీన్ స్పెషల్ మ్యాన్ అక్కడ వచ్చి క్వీన్ పని చేయకండి అని గ్రేకి చెప్తాడు. ఎందుకంటే క్వీన్ ఏం చేయాలని అనుకుంటుందో అది తప్పు అని అతనికి అనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గ్రే అతనితో అగ్రీ అవుతుంది. గ్రేకి ఆ మనిషి మాట వినాలని లేదు. కాని అతనికొక కర్స్ ఉంది. ఎవరి కోరికైనా కాదనలేదు. అందుకే ఈ మనిషి కోరిక కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే గ్రే ఈ 2 ఆపోజిట్ కోరికలు ఎలా మేనేజ్ చేస్తుంది అని. ఇప్పుడు ఆమె తన పవర్స్తో మొత్తం లాస్ట్ ల్యాండ్లో ఆ షేప్ షిఫ్టర్ కోసం వెతుకుతూ ఉంది. ఆమె అతన్ని చంపాలి. తన విజన్లో చూస్తే చాలామంది ఆ షేప్ షిఫ్టర్ని హంట్ చేయడానికి వచ్చారు. కాని వాళ్ళంతా అతనికి ప్రే అయ్యారు. వాళ్ళందర్నీ చంపేసిన తరువాత ఆ షేప్ షిఫ్టర్ తనని గట్టిగా కొడతాడు. అక్కడ భయంతో గ్రే మ్యాజిక్ కూడా బ్రేక్ అయిపోతుంది. సీన్ కట్ అయితే ఇప్పుడు క్వీన్ కనిపిస్తుంది. ఆ టైంకి ఆమె కింగ్తో ఉంది. ఫస్ట్ టైం కింగ్ని చూస్తాం. అతను చాలా సిగ్గా బెడ్ మీదున్నాడు. గ్రే బాయ్స్ని కలవడానికి వచ్చింది. ఎందుకంటే బాయ్స్ అక్కడ బెస్ట్ హంటర్. గ్రేకి తన మిషన్ కంప్లీట్ చేయడానికి అటువంటి మనిషి కావాలి. ఆమె ఆ షేప్ షిఫ్టర్ని చంపడానికి బదులు అతనికి మంచి మనీ ఆఫర్ చేస్తుంది. గ్రే తాను కూడా బాయ్స్తో లాస్ట్ ల్యాండ్కి వెళ్లాలని అనుకుంటుంది. అక్కడే ఆ షేప్ షిఫ్టర్ ఉంటాడు. అసలకి అక్కడే ఆ షేప్ షిఫ్టర్ని చంపాలి. తన పవర్ని గ్రాబ్ చేయాలి. ఇంకెక్కడా సాధ్యం కాదు. బాయ్స్ గ్రేని అలర్ట్ చేస్తాడు. ఈ రోడ్ చాలా పెద్దగా ఉండొచ్చు, చాలా డేంజర్స్ ఉండొచ్చు అని. ఆ డేంజర్స్లో చాలా రకాల డెమన్స్, బ్రోకెన్ రోడ్స్ ఉంటాయి అని చెప్తాడు. గ్రే అన్ని రకాల డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి రెడీగా ఉంది. చర్చ్ పీపుల్ ఇంకా గ్రే వెనకాల పడినవాళ్లు తనని వెతుకుతూ ఉండగా గ్రేని అటాక్ చేస్తారు. వాళ్లు తనని పట్టుకోకుండానే వాళ్ళిద్దరూ చర్చ్ నుంచి తప్పించుకుంటారు. పాట్రియార్కి క్వీన్ కూడా సీక్రెట్గా గ్రేని కలవడానికి వెళ్ళిందని న్యూస్ అందింది అని చూస్తాం. ఇది పాట్రియార్క్ని భయపెడుతుంది. క్వీన్ గ్రేతో చర్చ్కి వ్యతిరేకంగా కాన్స్పిరసీ స్టార్ట్ చేసిందేమో అని భయపడతాడు. అలాంటిది ఏమీ జరగకుండానే గ్రేని పట్టుకోమని ఎన్ఫోర్సర్కి ఆర్డర్ వేస్తాడు. ఇప్పుడు ఎన్ఫోర్సర్ తన సోల్జర్స్తో గ్రేని బాయ్స్ని వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్లు ఒక స్పెషల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ గ్రే బాయ్స్ తన ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటారు. ఇక్కడే బాయ్స్ పాస్ట్ గురించి తెలుస్తుంది.
అతను అంత మంచి హంటర్ ఎలా అయ్యాడు అని. తన చైల్డ్హుడ్లో తన పేరెంట్స్ తన కళ్ళెదుటే లాస్ట్ ల్యాండ్లో చంపబడ్డారు. తరువాత తాను బతకడానికి డెమన్స్తో హంటర్స్తో పోరాడి చివరకు మనుషులు బతుకుతున్న సిటీకి చేరుకున్నాడు. నెక్స్ట్ డే వాళ్లు తన జర్నీ కంటిన్యూ చేస్తారు. వాళ్లు ఒక బిల్డింగ్ లాంటిది వచ్చారు. అక్కడ నుంచి కేబుల్ బస్ ద్వారా రోడ్ క్రాస్ చేయాలి. కాని వాళ్లు పైకి రాగానే ఎన్ఫోర్సర్ తన సోల్జర్స్తో ఎదురుపడతాడు. వాళ్లందరి మధ్య పోరాటం స్టార్ట్ అవుతుంది. బాయ్స్ చాలా మంచి హంటర్ ఫైటర్. గ్రే తన మ్యాజికల్ పవర్స్తో పోరాడుతుంది. అందరినీ హిప్నటైజ్ చేస్తూ వాళ్లని అటాక్ చేస్తుంది. ఇంకొక వైపు బాయ్స్ ఒకరిని నైఫ్తో అటాక్ చేసి చంపేస్తున్నాడు. టైం అయింది అనుకున్నప్పుడు వాళ్లు క్విక్గా కేబుల్ బస్ మీదకి జంప్ చేస్తారు. కానీ చాలామంది సోల్జర్స్ వాళ్లని ఫాలో చేస్తారు. వాళ్లతో పోరాడటానికి గ్రే బస్ పైకి ఎక్కి చాలామంది సోల్జర్స్ని చంపేస్తుంది. ఆమె వాళ్లతో పోరాడుతుంటే బాయ్స్ బస్ లోపల పోరాడుతాడు. ఎన్ఫోర్సర్ చూస్తాడు ఈ ఇద్దరూ తన కంట్రోల్లో లేరని. అతను తన సోల్జర్స్ని ఈ బస్ కేబుల్ కట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. కేబుల్ కట్టవగానే బస్ కిందకి పడిపోతుంది. కాని అది ఇంకా ఒక రాక్కి అటాచ్ అయ్యుంది. గ్రే తన నైఫ్ హెల్ప్తో బస్ పైకి వెళ్లడానికి ట్రై చేస్తుంది. బాయ్స్ ఆ స్లిప్పరీ రాక్ పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. కాని అప్పుడే వెనక నుంచి ఇంకొక కేబుల్ కట్ చేస్తాడు. వాళ్లకి సపోర్ట్ ఉండదు. కాని వాళ్లు తన నైఫ్స్ యూజ్ చేసి ఫైనల్గా ఆ రాక్ పైకి ఎక్కగలుగుతారు. ఇదంతా చూస్తున్న ఎన్ఫోర్సర్ గ్రేని షూట్ చేయడానికి తన స్నిప్పర్ తీస్తాడు. కాని స్నిప్పర్ లెన్స్ ద్వారా గ్రే మళ్లీ ఎన్ఫోర్సర్ని హిప్నటైజ్ చేస్తుంది. వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారని అతనికి అనిపిస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ వాళ్ల నుంచి రక్షించబడతారు. మొత్తం పోరాటంలో బాయ్స్కి బుల్లెట్ తగిలింది. అందుకే అతనికి చాలా పెయిన్గా ఉంది. బాయ్స్ తాను ఆ బుల్లెట్ని తన బాడీ నుంచి తీసేస్తాడు. గ్రే తన వూండ్స్కి స్టిచెస్ వేస్తుంది. క్వీన్ తాను ప్రెగ్నెంట్ అని చూపించుకోవాలని అనుకుంటుంది. క్వీన్కి హెయిర్ వస్తాడు. ఇప్పుడు తాను కింగ్ని టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. క్వీన్ బిహేవియర్ కింగ్తో బాగుండలేదు. తాను కింగ్ నుంచి సపరేట్ అవ్వాలని కూడా అనుకుంటుంది. కాని కింగ్ నుంచి సపరేట్ అయ్యాక క్వీన్ నుంచి తనకి వచ్చిన పవర్ అయిపోతుంది. ఆమె ఇమ్మీడియట్గా కింగ్ని చంపేస్తుంది. తాను తన ఇల్నెస్ వల్ల చనిపోయిందని అందరికీ అబద్ధం చెప్తుంది. ఈ పీపుల్ ఇప్పుడు ఒక సిటీకి చేరుకుంటారు. వెనకాల చాలా డెమన్స్ ఉంటారు. ఆ స్ట్రేంజ్గా ఉన్న క్రియేచర్సు మనుషులలా కనిపిస్తారు. కాని చూడటానికి చాలా భయానకంగా ఉంది. అతను గ్రేని అటాక్ చేయకుండానే బాయ్స్ అందరికీ ఆయిల్ స్ప్రెడ్ చేసి నిప్పంటిస్తాడు. ఎందుకంటే ఆ క్రియేచర్స్ వీక్నెస్ అతనికి తెలుసు. వాళ్లు నిప్పుకు భయపడతారు. కాని ఆ డెమన్స్ అతను అనుకున్నదానికంటే చాలా క్లెవర్గా ఉన్నారు. వాళ్లు నేల నుంచి బయటకొచ్చారు. వాళ్లు నిప్పును ఆర్పివేసి వాళ్లు తనవైపు రావడం మొదలుపెట్టారు. బాయ్స్ తనవైపు వస్తున్న డెమన్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇలా అంతమంది డెమన్స్ నుంచి ఈ రెండు మనుషులు తప్పించుకుపోవడం చూసి డెమన్స్ లీడర్ ఆశ్చర్యపోయి బయటకు వస్తాడు. అతన్ని చూడగానే గ్రే తన మ్యాజిక్ వాడుతుంది. అతన్ని హిప్నటైజ్ చేసి ఈ క్రియేచర్స్ అందరినీ తన నుంచి దూరంగా ఉండమని ఆర్డర్ వేస్తుంది. తరువాత ఛాన్స్ దొరకగానే తన చేతుల నుంచి నిప్పును తీస్తుంది. అండ్ ఆ డెమన్స్ క్రియేచర్స్ అందరూ అక్కడే నాశనమవుతారు. అండ్ అందరికీ లాస్ట్లో వాళ్ళిద్దరే మిగులుతారు. ముందుకి వెళుతుంటే బాయ్స్ తనని అడుగుతాడు, నాకు నిప్పు తగలలేదు కూడా. నీకు ఆ నిప్పు ఎలా వెలిగించావు? అప్పుడు గ్రే తనకి నిజం చెప్తుంది. అక్కడ నేను ఏమి నిప్పు వెలిగించలేదు అని. నేను ఆ డెమన్స్ అందరికీ ఇల్యూషన్ చూపించానంతే. ఆ డెమన్సు తన థాట్సు నిప్పు భయం వల్ల చనిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ సిటీ లాస్ట్ ల్యాండ్. కొంచెం దూరంలో బాయ్స్ మళ్లీ తనని ఆపేస్తాడు. ఆలోచించు, ముందుకి వెళ్లడం చాలా డేంజరస్. నీ లైఫ్ పోవచ్చు అని చెప్తాడు. ఇప్పుడు ఈ పీపుల్ మాట్లాడుకుంటూ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారు. అప్పుడు ఎన్ఫోర్సర్ తన ఆర్మీతో తన వెనకాల వస్తున్నట్టు చూస్తారు. ముందు బ్రిడ్జ్ ఉంది, ఇంకొక దారి లేదు. ఎలా తప్పించుకోవాలి? అప్పుడు గ్రేకి ఇంకొక ఐడియా వస్తుంది. ఆమె బ్రిడ్జ్ మీద ఫాస్ట్గా రన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎన్ఫోర్సర్ కూడా ట్రైన్ స్పీడ్ పెంచి గ్రేని క్రష్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కాని ఒక పాయింట్కి వెళ్లగానే ఎన్ఫోర్సర్కి తెలుస్తుంది ఆ బ్రిడ్జ్ అసలుకి బ్రోకెన్గా ఉందని. తన స్పీడు చాలా ఫాస్ట్గా ఉండటం వల్ల బ్రేక్ కూడా వెయ్యలేకపోతాడు. బ్రిడ్జ్ లాస్ట్కి వెళ్లగానే గ్రే జంప్ చేస్తుంది. అక్కడ కింద పడుకుని ఉన్న బాయ్స్ తనని పట్టుకుంటాడు. తన లైఫ్ సేవ్ అవుతుంది. కాని ఎన్ఫోర్సర్ తన కంపానియన్స్ అందరూ అక్కడే చనిపోతారు. పాట్రియార్కి తన కంపానియన్స్ అందరూ చనిపోయారని తెలిసిన వెంటనే అతను భయపడతాడు. రిలీజియన్ పేరుతో అందరినీ తన స్లేవ్స్గా చేసిన అతను క్వీన్ని గ్రేని కలవనివ్వడు, తన పవర్ని తన నుంచి తీసేసుకోనివ్వడు అని అనుకుంటాడు. అందుకే క్వీన్ గ్రేని కలవడం ద్వారా ఈ ప్లేస్ని నాశనం చేయాలని చూస్తుంది అని అందరికీ చూపించడానికి ట్రై చేస్తాడు. క్వీన్కి ఇది తెలిసిన వెంటనే తన స్పెషల్ మ్యాన్ని కన్విన్స్ చేయాలని డిసైడ్ చేస్తుంది.
లవ్ పేరుతో తన దగ్గరికి తీసుకొచ్చి తన ద్వారా ప్యాట్రియార్క్ని తన పీపుల్ అందరినీ చంపేస్తుంది. ఫైనల్గా ఈ పీపుల్ స్కల్ రివర్కి చేరుకున్నారు. ఆ కేవ్లో షేప్ షిఫ్టర్ ఉండేది. కొంచెం సేపులో ఫుల్ మూన్ రాబోతుంది. గ్రే అక్కడ చాలామంది హ్యూమన్ స్కల్స్ చూస్తుంది. బాయ్స్ చెప్తాడు, ఇవన్నీ ఆ షేప్ షిఫ్టర్ని హంట్ చేయడానికి వచ్చిన వాళ్లది అని, ఇంకా ఆలోచించడానికి టైం ఉంది అని చెప్తాడు. కానీ గ్రే అతని మాట వినకుండా పెద్ద సిల్వర్ నెయిల్స్కి మేకులు కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇది వేసుకుని బాయ్స్కి ఒక పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తుంది. నీకు ఏమనిపించిందో నాకు తెలియదు అని చెప్తుంది. నువ్వే ఆ షేప్ షిఫ్టర్ అని నాకు తెలుసు. నా మ్యాజిక్ ద్వారా ఇది తెలుసుకున్నాను. నిన్ను ఈ జాబ్కి హైర్ చేసింది ఎందుకంటే నువ్వు ఇక్కడ బతికితే నన్ను సేఫ్గా ఇక్కడికి తీసుకురాగలిగేవాడివి. నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే నీ పవర్ తీసుకోవడానికి నిన్ను నీ ప్లేస్కి తీసుకొచ్చి చంపాలి. ఫుల్ మూన్ రాగానే బాయ్స్ కూడా తన ముందే షేప్ షిఫ్టర్గా మారిపోతాడు. వోల్ఫ్ ఫామ్లోకి రాగానే బాయ్స్ పవర్ చాలా పెరిగిపోతుంది. తాను అనుకోకుండానే గ్రేని అటాక్ చేస్తాడు. గ్రే కూడా తనతో పోరాడటానికి లేస్తుంది. తన మ్యాజిక్తో బాయ్స్ని హిప్నటైజ్ చేసి తన వైపు చాలా బర్డ్స్ వస్తున్నట్టు చూపిస్తుంది. ఆ బర్డ్స్ నుంచి తప్పించుకోవడానికి అతను తన హ్యాండ్ మూవ్ చేస్తాడు. సేమ్ టైంలో ఒక పెద్ద బర్డ్ తనని అటాక్ చేస్తుంది. అతన్ని సేవ్ చేయడానికి బాయ్స్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ చేయకుండానే తన వీక్నెస్ తన మైండ్ లాస్ట్ అయింది అడ్వాంటేజ్ తీసుకుని గ్రే తన సిల్వర్ నెయిల్స్తో తనని అటాక్ చేస్తుంది. మధ్యలో మూన్ కూడా క్లౌడ్స్ వెనకాల దాక్కుంటుంది. బాయ్స్ బాడీ హ్యూమన్ ఫామ్లోకి వస్తుంది. గ్రే అటాక్ వల్ల అతను ఆ టైంకి అన్కాన్షియస్గా ఉంటాడు. కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత అతన్ని చైన్స్తో కట్టేశారు. అతనికి వీక్గా అనిపిస్తుంది. ఆ షేప్ షిఫ్టర్స్ వీక్నెస్ అసలకి సిల్వర్ అని అతనికి తెలుస్తుంది. గ్రే తనని వీక్ చేయడానికి చాలా మంచి గేమ్ ఆడింది. తాను తన బాడీకి మేకులు వేసినప్పుడు తన బాడీలో ఒక సిల్వర్ కాయిన్ వేసింది. అది ఇప్పుడు తన బాడీలో రియాక్ట్ అవుతుంది. తనని వీక్ చేస్తుంది. ఇప్పుడు ఆమె బాయ్స్కి శారీ చెప్తుంది, నేను ఏం చేయాలని అనుకుంటున్నానో అది చేయాలని లేదు, కాని నా అప్పు వల్ల హెల్ప్లెస్గా ఉన్నా అని చెప్తుంది. ఆమె తనని చంపడానికి సిద్ధంగా ఉండగా బాయ్స్ చెప్తాడు, నాకు కూడా ఒక విష్ ఉంది అని. బాయ్స్ తాను తనతో ఉండాలని విష్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతను గ్రేని లవ్ చేస్తున్నాడు. ఇది వినగానే గ్రే ఏడవడం స్టార్ట్ చేస్తుంది అండ్ చెప్తుంది, ప్రతి విష్కి పెద్ద ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అని. బాయ్స్ కూడా అందుకు రెడీగా ఉన్నాడు. కాని గ్రే బ్యాడ్లీ ట్రాప్ అయింది. ఆమె క్వీన్ విష్, క్వీన్ స్పెషల్ మ్యాన్ విష్ లేదా బాయ్స్ విష్ తీర్చాలి. మళ్ళీ క్లౌడ్స్ నుంచి ఫుల్ మూన్ రాగానే బాయ్స్ షేప్ షిఫ్టర్గా మారిపోతాడు. గ్రే మెర్సీలెస్గా తన డాగర్తో తన బాడీని పొడుస్తుంది, తనని చంపేస్తుంది. తరువాత ఈ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ సీన్ చూపిస్తారు. గ్రే చేతిలో బాయ్స్ వోల్ఫ్ స్కిన్ కనిపిస్తుంది. గ్రే వెనక్కి రాగానే అక్కడున్న పీపుల్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని చూస్తుంది. ఎందుకంటే వాళ్లు చర్చ్ గవర్నమెంట్తో విసిగిపోయారు. వాళ్లకి ఒకటే హోప్ గ్రే. గ్రే రాగానే తన ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తుంది. వాళ్లందరూ బార్బేరియన్స్గా మారిపోతారు. వాళ్లు చర్చ్ని అటాక్ చేస్తారు. చర్చ్ క్రాస్ని కూడా కిందకి పడేస్తారు. గ్రే ఫస్ట్ క్వీన్ స్పెషల్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. అతనికి బాయ్ స్కిన్ ఇస్తుంది. క్వీన్ తన బ్లడ్ దానిమీద వెయ్యాలి అని చెప్తుంది. అప్పుడే క్వీన్లోకి వెళ్తుంది. ఆ స్కిన్ పట్టుకుని ఆ మనిషి చెప్తాడు, నేను నీకొక విష్ అడిగాను అని, క్వీన్ విష్ తీర్చకండి అని. గ్రే తనకి ఒక ట్విస్ట్ చెప్తుంది. అసలకి క్వీన్ షేప్ షిఫ్టర్ అయ్యి బాయ్స్ని పొందాలని అనుకుంది. కాని తనకి ఒకటే షేప్ షిఫ్టర్ ఉన్నాడు అని తెలియదు. అది బాయ్స్. క్వీన్ని షేప్ షిఫ్టర్గా చేయడానికి నేను బాయ్స్ని చంపాల్సి వచ్చింది. నీ విష్ ఈ క్వీన్ని పొందడం. ఇప్పుడు బాయ్స్ చనిపోయాడు కాబట్టి క్వీన్ కూడా నీకే సొంతం. ఇప్పుడు క్వీన్కి బాయ్స్ చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఆమె కంప్లీట్గా బ్రోకెన్ అయిపోతుంది. బాయ్స్ తనతో అన్నది గుర్తుకొస్తుంది, నువ్వు నాలాంటి దానివి కాదు అని, నాలాంటి వారిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అన్నాడు. అప్పుడే క్వీన్ షేప్ షిఫ్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకుంది. కాని తన డెసిషన్లో బాయ్స్ని కోల్పోతానని తనకి తెలీదు. ఆమె అంతా రాత్రి ఆ బాధలో ఉండిపోయింది. ఫుల్ మూన్ వరకు తన రిచువల్ కంప్లీట్ చేయలేదు. మార్నింగ్ సూర్యుడి వెలుగు ఆ షేప్ షిఫ్టర్ స్కిన్ మీద పడగానే ఆ స్కిన్ నిప్పులా కాలి బూడిద అయిపోతుంది. ఇప్పుడు కోపంతో క్వీన్ తన స్పెషల్ మ్యాన్ని చంపేస్తుంది, జైరస్. అతను ఆ టైంకి క్వీన్ దగ్గరికి వచ్చాడు. కాని అతను బయటకి వెళ్లగానే తాను తన ఎమోషన్స్లో పెద్ద తప్పు చేశాను అని రియలైజ్ అయ్యాడు. తాను జైరస్ని చంపేశాడు. అతని ఆర్మీ ద్వారా బయట తిరుగుబాటు చేస్తున్న పీపుల్తో పోరాడగలిగేవాడు. సీన్ కట్ అయితే బాయ్స్ కనిపిస్తాడు. మార్నింగ్ రాగానే తనకి కాన్షియస్నెస్ వస్తుంది. అతను చనిపోయినప్పుడు షేప్ షిఫ్టర్గా ఉన్నాడు. తన లైఫ్ తన స్కిన్లో ఉంది. క్వీన్ తన స్కిన్ యూజ్ చేయలేదు కాబట్టి తన లైఫ్ మళ్లీ బాయ్స్లోకి వచ్చి అతను మళ్లీ బతికాడు. కోపంతో
బాయ్స్ గ్రే దగ్గరికి వచ్చి తన మెడ మీద నైఫ్ పెడతాడు. నన్ను ఎందుకు చంపావు అని అడుగుతాడు. నేను నీతో ఉండాలని విష్ చేసినా కూడా అని అడుగుతాడు. గ్రే తనకి నిజం చెప్తుంది, నేను ఆల్రెడీ ఫ్యూచర్ చూశాను అని. క్వీన్ నీతో ఉండడానికి షేప్ షిఫ్టర్ అవ్వాలని అనుకుంటుంది అని నాకు తెలుసు. క్వీన్ స్పెషల్ మ్యాన్ కూడా తనని లవ్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో చూశాను, నీ డెత్ బాధలో క్వీన్ తన స్పెషల్ మ్యాన్ని చంపేస్తుంది. నీ స్కిన్ పీల్ చేయదు, అది నీకు లైఫ్ మళ్లీ ఇస్తుంది అని. ఇలా క్వీన్ విష్, తన స్పెషల్ మ్యాన్ విష్, మీ ముగ్గురి విషెస్ తీరుతాయి అని చెప్తుంది. బాయ్స్ ఇది వినగానే చాలా ఆశ్చర్యపోయి హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే ఇప్పుడు గ్రే తాను లవ్ చేసిన ఆమె తనతో బతకబోతుంది. వాళ్ళిద్దరూ కలిసి తన నెక్స్ట్ మిషన్ కోసం వెళ్ళిపోతారు. అండ్ దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ.